ప్రేమ అది ఎవ్వరు కొనలేరు. అది భూమిలోని మా సర్వేశ్వర మీ వీధులను నిర్మించుకున్నటువంటి ఈ గ్రహం ఆశీర్వదించండి. ఈ గ్రహంలో ప్రవేశించే వారందరూ మీ శాంతి సమాధానంతో అనుగ్రహించండి. మీ పవిత్రమైన దేవదూతల చేత ఈ ప్రాంతం అంతా కూడా కాపాడబడి మీకు మహిమను చేకూర్చడానికి ఈ గ్రహం సహాయపడను అనుగ్రహించండి. గృహంలో కుటుంబంలో ఆశీర్వదించి కాచి కాపాడండి. మరి ఎవరెవరైతే ఇందులో ప్రవేశిస్తారో వాళ్ళందరికీ కూడా శాంతి సమాధానం దయచేయండి. ఈ నామంతా కూడా మీ యొక్క పరిశుద్ధమైన హస్తములతో మీ యొక్క రక్షణ ఎంతో చక్కగా మీ యొక్క అనుగ్రహంలో మీ దీవెనలు పొందినట్లు అనుగ్రహం పాలించండి. ప్రముఖంగా ఈ యొక్క గృహం ఆశీర్వదించి ఈ కుటుంబంలో మీ యొక్క సంరక్షణలో ఉంచుకుందాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వాకిటిలో వికసించగా దీవించి పిలిచి ఎన్నుకొంటివి. ప్రేమ వాకిటిలో వికసించగా దీవించి పిలిచి ఎన్నుకొంటివి. యాజకత్వ సేవలో యేసుక్రీస్తు బాటలో యాజకత్వ సేవలో యేసుక్రీస్తు బాటలో నడిపించు తండ్రి సేవలో. నడిపించు తండ్రి నీ సేవలో. రండి దైవజనమా దేవుని మహిమను కొనియాడగా. రండి దైవజనమా దేవుని మహిమను కొనియాడగా. ఇది రజతోత్సవం సృజనోత్సవం దైవ పిలుపు జరుపుకున్న మహోత్సవం. ఇది రజతోత్సవం
ఆద్యంతరహిత అమరేశ్వరా అజరామర త్రిత్వైక లోకేశ్వరా యాజకోత్తమ మహిమాన్విత సర్వేశ్వరా మా పాలి దైవమా పరమేశ్వరా మా పాలి దైవమా పరమేశ్వరా. నీ ప్రేమ వాకిటిలో వికసించగా దీవించి పిలిచి ఎన్నుకొంటివి. ప్రేమ వాకిటిలో వికసించగా దీవించి పిలిచి ఎన్నుకొంటివి. యాజకత్వ సేవలు యేసుక్రీస్తు బాటలు యాజకత్వ సేవలో యేసుక్రీస్తు బాటలో నడిపించు తండ్రి నీ సేవలు. నడిపించు తండ్రి నీ సేవలో. రండి దైవ జనమా దేవుని మహిమను కొనియాడగా. రండి దైవ జనమా దేవుని మహిమను కొనియాడగా. ఇది రజతోత్సవం సృజనోత్సవం దైవ పిలుపునందుకున్న మహోత్సవం. ఇది రజతోత్సవం సృజనోత్సవం దైవ పిలుపునందుకున్న మహోత్సవం. 25 వసంతాల సమర్పణ జీవితానికి అభినందన అక్షరాభిషేకం. తిప్పనపల్లి గ్రామం, వీరపల్లి విచారణ, కడప గురుపీఠం. మనిషి యొక్క ఉనికి, మనుగడ తన జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. తనపై తన ఆత్మవిశ్వాసం, నిబద్ధత, క్రమశిక్షణ, దైవ సేవ, దైవ భయం, మానవ సేవ కలిగిన జీవితం పైన దైవానుగ్రహం పరిపూర్ణముగా వర్షిస్తుంది. ఆ అనుగ్రహం ద్వారా సమాజ సేవలో ఉన్నత స్థానములను అధిరోహిస్తూ కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటూ తరిస్తుంటారు. ప్రజ్వలిత ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి ప్రయాణంలో సునిశ్చిత మేధా సంపత్తి, జాజ్వల్యమానమైన ప్రతిభ కనబరుస్తూ దైవ సేవకు అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంస్థాగత అనుసరణలో అత్యున్నత స్థానమైన కడప మేత్రాసనమునకే మణిమకుటమై ఆరోగ్యమాత నామమున వెలసిన ఆరోగ్యమాత జనరలేట్ అధిపతి స్థానమును అధిరోహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సభా సభ్యులైనటువంటి సహచరులు, ఆప్తుల మధ్య వెండి రజత జూబిలీ వేడుకలను అంగరంగ వైభవముగా జరుపుకుంటూ ఇంతకాలం అన్ని విధములుగా నడిపిస్తూ దీవిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న ఆరోగ్యమాత మఠవాసి మదర్ జనరల్ గారైన రెవరెండ్ మదర్ గుర్రం సరీనా కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సమర్పిస్తున్నాము. కడప మేత్రాసనం, వీరపల్లి విచారణ, తిప్పనపల్లి గ్రామ వాస్తవ్యులైన కీర్తిశేషులు శ్రీ గుర్రం ప్రకాశం రిటైర్డ్ టీచర్, శ్రీమతి సుందరమ్మ అను పుణ్య దంపతుల యొక్క పుత్రిక సంతానంలో 6వ పుత్రికగా ఫిబ్రవరి 6, 1979 సంవత్సరంలో చివరి ముద్దుల గారాల పట్టికగా జన్మించారు. 3 కుమారులు, 6 మంది కుమార్తెలు సంతానముగా బడసి బిడ్డలకు జ్ఞాన మార్గం చూపరులై దైవ జ్ఞానం, దైవ భయం పెంపొందించి కథోలిక క్రైస్తవ విశ్వాసములో పెంచి సమాజం పట్ల అవగాహన కల్పించి ఉపాధ్యాయ వృత్తిని అనుసరిస్తూ తీర్చిదిద్దిన జనకుల ఒడిలో పెరిగిన
చివరి కుమార్తె రెవరెండ్ సిస్టర్ సరీనా కుమారి గారు, చివరి కుమారుడు అయిన రెవరెండ్ ఫాదర్ రవిచంద్ గారు విషయ పరిజ్ఞానం, సమర్థత, సత్శీలతలను ఆయుధములుగా స్వీకరించి దైవ సేవకు అంకితమై ఎదిగే కొద్ది ఒదుగుతూ బాధ్యతలు నిర్వహించడం అపూర్వం, అనిర్వచనీయం. మదర్ సరీనా గారు మిమ్మల్ని కని పెంచిన, ఒక మార్గనిర్దేశం చేసిన కన్నవారి కలలు సాఫల్యం హర్షించదగినది, ఆచరించదగినది. నేటి ఈ తరమునకు అది స్ఫూర్తిదాయకమైనది. దైవాంకిత కన్యాస్త్రీ జీవితం చిరకాలం అకుంఠిత దీక్ష, అచంచల విశ్వాసం, సంపూర్ణ సమర్పణతో సృజనాత్మక మరియు దైవానుగ్రహ పరిపూర్ణత సిద్ధించి మరెన్నో జూబిలీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. విద్యాభ్యాసం, సమాజ సేవ. మదర్ సరీనా గారు, మీరు మీ యొక్క నివాస గ్రామమందలి ఆర్సిఎం ఎలిమెంటరీ పాఠశాల యందు ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు బాలికల గురుకుల పాఠశాల కడపనందు, 10వ తరగతి విద్యారణ్య విద్యా మందిర్ బద్వేలునందు పూర్తి గావించారు. ఉన్నత విద్య అనంతరం 1994 సంవత్సరంలో ఆరోగ్యమాత కన్యకల మఠం నందు ప్రవేశించి సభ పెద్దల ఆదేశాలను అనుసరించి కన్యాస్త్రీ శిక్షణ పూర్తి గావించి ఏప్రిల్ 24, 2000 సంవత్సరంలో మొదటి మాట పట్టును దేవునికి సమర్పించి దైవ మానవ సేవకు సమర్పితమై ప్రభు చూపిన ద్రాక్ష తోటలో పనిచేయుటకు 2000 సంవత్సరం నుండి 2001 వరకు ఎర్రగుంట్ల, 2001 నుండి 2005 వరకు ముద్దనూరు, 2005 నుండి 2007 వరకు ఎర్రగుంట్ల యందు సేవలందించి మే 29, 2007 సంవత్సరంలో చివరి మాట పట్టుతో సంపూర్ణ సమర్పణతో దైవాంకిత పూరితులై సమాజ సేవలో చురుకుదనం ప్రదర్శిస్తూ దైవ జ్ఞాన సముపార్జన కొరకు 2007 మే నెలలో స్పిరిచువల్ కోర్స్ చేయడానికి పంపించబడ్డారు. తదుపరి మానవ సేవలో విజ్ఞానం పెంపొందించుటకు, విద్యా సంస్థలలో పరిపూర్ణమైన ప్రగతిని సాధించుటకు, విద్యార్థులలో నైతిక నైపుణ్యత పెంచుటకు అవసరమైన మరింత అధునాతన స్థాయిలో అధ్యయనం చేయుటకు బిఎడ్ డిగ్రీ 2007 నుండి 2008 వరకు గుంటూరు నందలి ఫాతిమా ఎడ్యుకేషనల్ కాలేజ్ నందు పూర్తి చేశారు. 2008 నుండి 2011 వరకు మరియు సేవలు అందిస్తూ 2009 నుండి 2011 సంవత్సరంలో సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎర్రగుంట్ల నందు ప్రధానోపాధ్యాయురాలిగా కర్తవ్య నిర్వహణ గావించారు. 2011 నుండి 2012 విజయవాడ కాన్వెంట్ నందు, 2012 నుండి 2013 వరకు చెన్నూరు పాఠశాల యందు, 2013 నుండి 2016 వరకు నెల్లూరు మేత్రాసనం నందు గల పెద్దారి కట్లలోను, 2016 నుండి 2018 వరకు నిర్మల్ నందు సేవలందించి సభ యొక్క అధిపతుల ఆజ్ఞానుసారం 2018 నుండి 2023 వరకు అమెరికాలోని విల్మింగ్టన్ నందు అమూల్య పరిచర్యలు అందించి తిరిగి స్వదేశమునకు అరుదించి 2023 నుండి 2024 వరకు ఎర్రగుంట్లలోనే సేవలు అందిస్తూ దైవ ప్రేరిత నిర్ణయంతో ప్రభు సేవ పరిచర్యలలో అపార అనుభవమును సొంతం చేసుకొని 2024 సంవత్సరంలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలోని ఆరోగ్యమాత జనరలేట్నకు మదర్ జనరల్గా ఎన్నుకొనబడి ప్రస్తుతం కన్యకల మఠం అధిపతిగా కొనసాగడం గర్వించదగిన విషయం. ఇప్పటి వరకు ఎర్రగుంట్లయే మీ స్వగృహంగా గోచరమగుచున్నది. మదర్ జనరల్గా మీ ఎన్నిక, మీ బాధ్యత అద్వితీయం, అత్యద్భుతం. కావున తమరిని గర్భమున బడసి ప్రభువునకు కానుకగా సమర్పించి ధన్యులైన అమ్మా నాన్నలకు, తోబుట్టువులకు, జన్మస్థానమునకు, వీరపల్లి విచారణకు గర్వకారణమై నిలిచి ఆధ్యాత్మిక వికాసంతో, పరిపూర్ణ హృదయముతో, సంపూర్ణ ఆయురారోగ్యములతో దైవ సాన్నిధ్యంలో వర్ధిల్లున్నట్లు మా నిండు హృదయముతో మీ 25 వసంతాల జీవితమునకు అందిస్తున్నాం,
అభినందన అక్షరాభిషేకం చేయుచు శుభాకాంక్షలు అందజేస్తున్నాం. శుభాభివందనములతో వీరపల్లి విచారణ గురువులు, విచారణ పెద్ద మనుషులు, డిఎస్ఎస్ కన్యాస్త్రీలు, ఉపదేశులు, ప్రజలు గట్టిగా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో సిస్టర్ గారికి అందించాలని ప్రభుదాస్ సార్ను ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ గారికి అందించండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ 25 సంవత్సరముల జూబిలీ పవిత్రమైనటువంటి బలి పూజ కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేసేటువంటి సందర్భము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రథమంగా తమ 25 వసంతాల దైవ సేవలో తాను చేస్తున్న ప్రస్థానాన్ని స్మరించుకుంటూ దేవుడు వారికి చేసినటువంటి అనేక వరములకు గాను, మేలులకు గాను కృతజ్ఞత చెల్లిస్తూ మనందరి ముందు ఎంతో గొప్పగా దేవుని స్తుతిస్తున్నటువంటి సిస్టర్ సరీనా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈ దివ్య పూజా బలిలో వారి కోసం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటగా వారు అధినేతగా వ్యవహరిస్తున్నటువంటి వారి సభ కోసం ప్రార్థన చేద్దాం. వారి సిస్టర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన చేద్దాం, ఎందుకంటే వారికి అధినేతగా వ్యవహరిస్తున్నారు. రెండవదిగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి ద్వారా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి మంచి ఆరోగ్యముతోనూ మంచి భవిష్యత్తుతోనూ వారిని దీవించాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ దివ్యపల్లి పూజలో యోగ్యంగా పాల్గొన్నటకు మన పాపములను ఒప్పుకొందాము. కుమారా దయచూపవా, కరుణామయ కనికరించవా. కుమారా దయచూపవా, కరుణామయ కనికరించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ సైరీనా యొడల నీవు చేసిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునఃప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చెను. ఆమెను పరిణిత చెందిన ప్రేమతో బలపరుపుము. తత్ఫలితముగా ఆమె నీ మహిమ కొరకు, నీ ప్రజల రక్షణ కొరకు అధిక ఉత్సాహముతో తన సేవలను కొనసాగించునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4 నుండి 10 వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4 నుండి 10 వరకు. ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలుడనని పలికితిని, కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను. నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను.
నేను చెప్పమని నా సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారము వసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవు అగుదువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ సేవకు నన్ను పిలిచి నీ ప్రేమతో నన్ను మలిచి, నీ సేవకు నన్ను పిలిచి నీ ప్రేమతో నన్ను మలి, నీ వాక్కుతో బలపరిచి దీవించగా దీవించిన దేవా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా అభివందనం, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా అభివందనం. రెండవ పట్టణము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతట నేను అటు చూడగా సీయోను పర్వతముపై నిలిచి ఉన్న గొర్రెపిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్ళపై ఆయన పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. అంతటా దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉండెను, పెద్ద ఉరుము వలె ఉండెను. నేను వినిన ఆ స్వరము మీటిన వీణానాదము వలె ఉండెను. వారు సింహాసమును వంకకు తిరిగి 4 జీవులకును పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక క్రొత్త పాటను పాడిరి. భువి నుండి విమోచనము నొందిన ఆ 144,000 మంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి. తమను తాము స్త్రీ సాంగత్యముతో అపవిత్రము కావించుకొనని వారు అవివాహితులు. ఆ గొర్రెపిల్ల ఎటు పోయిన వారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి. దేవునికిని గొర్రెపిల్లకును అర్పింపబడుటలో వారే ప్రథమ ఫలములు. వారు ఎన్నడును అసత్యమాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. జామున వీచు చల్లగాలి వలె నన్ను దీవించి అందమైన రోజును ఇచ్చి ఆదరించితివే. జామున వీచు చల్లగాలి వలె నన్ను దీవించి అందమైన రోజును ఇచ్చి ఆదరించితివే. మాతృగర్భమున నన్ను ఎన్నుకొంటివి. నిన్ను విడచి నేను ఎక్కడికి పోగలను. నిన్ను విడచి నేను ఎక్కడికి
సాగలను వేకువ జామున వీచు చల్లగాలి వలె నన్ను దీవించి అందమైన రోజును ఇచ్చి ఆదరించితివి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 23 వరకు. యేసు పయనమై పోవుచుండ మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను అని ప్రశ్నించెను. అందుకు యేసు, సద్గురువా అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే సద్గురువు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చేయకుము, వ్యభిచరించవకుము, దొంగలింపకుము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనినన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు సిస్టర్ సరీనా వారి కుటుంబ సభ్యుల తరపున మేత్రానులకు, ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరికీ, వచ్చిన సిస్టర్స్ అందరికీ, అతిథులకు చక్కని ఆహ్వానం ఏర్పాటు చేశారు. చాలా దూరం నుంచి ఊరేగింపులో తీసుకొచ్చారు. చాలా సంతోషం. గ్రామస్తులకు, పెద్దలకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే చిన్నారులు చక్కగా నాట్యం చేశారు. వారి లయ విన్యాసం చూస్తుంటే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండన్నట్లుగా చాలా చక్కగా నాట్యం చేశారు. అలాగే ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంతోషపరచడానికి ఎంతో గొప్పగా కృషి చేశారు. ఈ గ్రామస్తులను మొట్టమొదటిని అభినందిస్తున్నాము. ఆ తర్వాత అంతా హడావుడి ప్రారంభమవుతుంది. అందుకని మీ అందరికీ మా కృతజ్ఞతలు నా తరపున, గురువుల తరపున, సిస్టర్ల తరపున, అతిథుల తరపున వందనాలు చెబుతూ ఉన్నాము. ఈరోజు బిషప్ గారి జూబిలీ కాదు, గురువుల జూబిలీ కాదు. ఈరోజు ప్రథమంగా సిస్టర్ సరీనా గారి జూబిలీ అంటూ ఫాదర్ విజయరావు గారు మనకు బోధించారు. వారు 25 సంవత్సరాలుగా దైవ సేవలో గడిపి తన జీవితాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసుకుంటూ, నేను ఈ 25 సంవత్సరాలు నమ్మకపాత్రంగా దేవునికి జీవించానా లేదా అంటూ ఆత్మ పరిశీలన చేసుకొని, అలాగే తనకు సంభవించినటువంటి అనేక వరములకు, అనుగ్రహములకు దేవునికి వందనాలు చెబుతూ, తండ్రి నీ వల్లనే నేను ఇంత దాననయ్యాను, నీ కృప వలన నేను ఆశీర్వదింపబడినాను,
నీ అనుగ్రహం వల్ల మా కుటుంబం అంతయు దీవించబడింది. నన్ను నీకు సమర్పించినటువంటి నా కుటుంబము, నా గ్రామస్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిని దీవించండి. అలాగే రానున్న సంవత్సరంలో కూడా నా సేవను స్వీకరించి నన్ను ఆశీర్వదించి ఫలవంతము చేయండి అంటూ భగవంతుని ప్రార్థన చేసేటువంటి సమయం. అందుకే ప్రతి జూబిలీ కూడా ఎంతో గొప్ప సంజ్ఞను, సూచనను మనకిస్తుంది. జూబిలీ అంటే అంత గొప్పగా ఉంటుంది. బైబిల్లో జూబిలీ గురించి చాలా చక్కగా వివరించారు. మొదటి పట్టణంలో మనం చదివాము. ఇర్మియా అంటారు, నా తల్లి గర్భముననే నీవు నన్ను ఎన్నుకొంటివి, లేదా దేవుడు ఆయనతో ప్రత్యక్షంగా నీ తల్లి గర్భము నుండి నేను ఎన్నుకొంటిని అని అంటాడు. ఇది మనమందరము జాగ్రత్తతో ఆలోచించవలసినటువంటి విషయం. దైవ పిలుపు అన్నటువంటిది అందరికీ సంక్రమించదు, అందరికీ రాదు. ఆయన ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరి మీద తన హస్తములు ఉంచుతాడో, ఎవరి మీద తన కృపానుగ్రహములు ఉంచుతాడో వారికి మాత్రమే అది ప్రాప్తిస్తుంది. అలా అని ఇతరులు పనికివారు అని కాదు. చాలామంది యోగ్యులు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ ఈ దైవానుగ్రహం అన్నటువంటిది దైవ పిలుపు స్వీకరించిన వారికి ప్రత్యేక విధంగా అందించబడుతుంది. ఎందుకంటే వారు మిగతా సమాజము నుండి ఎన్నుకొనబడినటువంటి వారు, ఆ సమాజానికి సేవ చేయవలసిన వారు, దేవుని యొక్క కృపను, దయను, కనికరమును అందచేసేవారు. దేవుడంటే ఎలా ఉంటాడో తమ జీవితం ద్వారా చూపించేవారు. మ్యాన్ ఇఫ్ ద మెసేజ్ అన్నట్లు తమ జీవితములతో ఇతరులకు ప్రభువును చూపించేటువంటి వారు. అందుకే వారికి ఆ దైవ కృప అలా ప్రాప్తిస్తుంది. ఆ ఎన్నిక అన్నటువంటిది ఎప్పుడో జరిగింది అంటూ ప్రభు చెప్తాడు. ఆ ఎన్నిక నీవు చేసుకున్నది కాదు, ఇంకొకరు చేసింది కాదు. ఆ ఎన్నిక నేను ఎప్పుడో చేశాను అని అంటాడు. అందువల్ల గ్రామస్తులకు, తిప్పనపల్లి గ్రామస్తులకు, జోగిరెడ్డిపల్లి గ్రామస్తులు కూడా వచ్చి ఉంటారు. అలాగే ఈ వీరప్పల్లి విచారణ బంధుమిత్రులు అందరూ కూడా గుర్తించాలి. దైవ పిలుపుకు మన బిడ్డలను అందించాలి. మన బిడ్డలను అందించాలి. గురువులుగా, కన్యాస్త్రీలుగా పంపించడానికి ముందుకు రావాలి. ఈ గ్రామం నుండి ఎన్నుకోబడినటువంటి, దేవుని చేత అభిషేకించబడినటువంటి అభిషిక్తులు ఉన్నారు. వారి ద్వారా వారి కుటుంబాలు దీవించబడుతున్నవి. వారి ద్వారా గ్రామము బాగుపడుతుంది. గ్రామంలోని ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. అందువల్ల దైవ పిలుపు అన్నటువంటిది అందరం అర్థం చేసుకుంటూ మీ బిడ్డలను ముఖ్యముగా కన్యాస్త్రీలుగా పంపించడానికి ముందుకు రావాలి. ఎందుకంటే బైబిల్లో చెబుతున్నారు, ఎవరెవరినైతే నేను ఎన్నుకుంటానో వారి ద్వారా వారి కుటుంబములను ఆశీర్వదిస్తాను, వారి ద్వారా వారి సహచరులను, వారి గ్రామములను కూడా ఆశీర్వదిస్తాను అంటూ వారి ద్వారా సంక్రమించే అనుగ్రహములను మనకు వివరిస్తూ ఉన్నారు. అందువల్ల దైవ పిలుపు అన్నటువంటిది ఎంతో గొప్పదిగా మనం భావిస్తున్నాము. ఈరోజు సిస్టర్ గారికి ఇచ్చినటువంటి ఆ దైవ పిలుపును ఆమె సమర్థవంతంగా 25 సంవత్సరాలు పరిపూర్తి చేసి మరిన్ని సంవత్సరాలు ఆయన అనుగ్రహంలో జీవించడానికి ముందుకు రావడాన్ని మనము ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ దేవుని యొక్క విన్నపముల కోసం ఆమె కోసం ప్రార్థన చేస్తాం. రెండవ పట్టణంలో మనం విన్నాం, ఎన్నుకోబడినటువంటి వారు మొదటి పట్టణంలో చెప్పినట్లుగా కొంతమంది ఎన్నుకోబడినారు. రెండవ పట్టణంలో ఎన్నుకోబడిన వారు ఏం చేస్తారు అంటే వారు వివాదరహితులు, అలాగే వారు దోషరహితులు, పాపమునకు దూరముగా ఉండువారు, దోషము చేయువారు కాదు. అలాగే గొర్రెపిల్ల ఎటు వెళితే అటు వారు దాన్ని అనుసరిస్తారు అంటారు ప్రకటన గ్రంథములో యోహాను. వారు ఎలా ఏం చేస్తారు? గొర్రెపిల్ల ఎటు వెళుతుందో దాన్ని అనుసరిస్తారు. ఆ గొర్రెపిల్ల బాటే వారి బాట. ఆయన చూపినటువంటిదే మార్గము, ఆయన చెప్పిందే సత్యము, దాన్నే వాళ్ళు అనుసరిస్తారు. అలా ఎన్నుకోబడినటువంటి వారు అంత జాగ్రత్తగా ప్రభువును అనుసరిస్తారు అంటూ ప్రకటన గ్రంథంలో మనకు వివరించబడి ఉంది. కాబట్టి అటువంటి ఆ ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఇదిగో గురువులమైన మేము, కన్యాస్త్రీలు ఎంతో చక్కగా కృషి చేయగలగాలి. దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అందువల్ల మేము ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనకు విశ్వసనీయంగా జీవించడానికి దేవుడు మమ్మల్ని అనుగ్రహించాలి, మా కోసం ప్రార్థన చేయండి, మేమును మా జీవితములతో కృషి చేస్తామంటూ
మేమందరం కూడా ఈ విధంగా మాట ఇవ్వగలగాలి. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారనట్లా ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మా సహోదరి సరైన దీనము తాను తిరస్కరించిన దృఢపరచు స్వీయార్పణను దయతో స్వీకరింపుము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును ఆమె పోలియుండున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మన
మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పవనపిత, సర్వశక్తిగల సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలులు సమర్పించుటకై ప్రజలను నిడతము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు నీవు వేచి ఉండుము, నీవు వేచి ఉండుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయున్నది ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయ చూపుము. క్రీస్తు ప్రభువే మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించబతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా పరిశుద్ధ లియో జగద్గురువులను, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. ప్రత్యేకించి సుందరమ్మ, ప్రకాశాన్ని మరియు మీ రాజ్యములో చేర్చుకొనమని ప్రార్థించుకొనుచున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకము దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆరతి
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి విమోచించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేష్ను గరిపిల్ల లోకమేక పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేష్ను గరిపిల్ల లోకమేక పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేష్ను గరిపిల్ల లోకమేక పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవముకు మనందరినీ కాపాడును కాక. ఆమేన్. Thank you.
మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు నేను ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, వందనములు అర్పించుచున్నాను. ఈ యొక్క 25 సంవత్సరాల మఠవాస జీవితంలో, ఈ యొక్క ప్రయాణంలో దేవుడు నాకు ఎన్నో విధాలుగా ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. సో ఇది దేవుడికి కృతజ్ఞత బలిగా అర్పించే యొక్క సమయంలో మరి దేవుడు సహాయంతో పాటు ఎంతోమంది నా జీవితంలో నాకు తోడుగా ఉన్నారు, నన్ను ప్రోత్సహించారు, నన్ను ఆశీర్వదించారు, ఇంకా ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉన్నారు, ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మరి వారందరికీ ఈ యొక్క సమయంలో కృతజ్ఞతలు చెల్లించటము నా యొక్క బాధ్యత. నేను వారందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవునికి, మొట్టమొదటిగా ఆ యొక్క దేవాది దేవునికి నన్ను ఈ యొక్క సేవకు పిలుచుకొని తన సేవకురాలిగా 25 సంవత్సరాలు కాచి కాపాడి ఎన్నో మేలులు వసిగి ఉన్నాడు. నాకును, నా కుటుంబానికి, మా యొక్క స్నేహితులకును, బంధుమిత్రులకును, మా యొక్క గ్రామానికి, వీరప్పల విచారణకు ఎన్నో విధాలుగా మమ్మల్ని దీవించి ఉన్నారు. మరి వాటికన్నిటికి కూడా దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా జూబిలీ జరుపుకోవాలని ఫాదర్ రవిచంద్ గారు, మా తమ్ముడు, అడిగినారు. బిషప్ గారితో మాట్లాడాలి, జూబిలీ చేసుకోవాలి అన్నప్పుడు నాకు అంతగా ఇష్టం లేదు జూబిలీ జరుపుకోవాలని, అంత ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ తమ్ముడు ఇంకా వెంటనే బిషప్ గారు ఉండడం లేదు, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్దాము, మాట్లాడాలి, తొందర. ఆ రోజు 29th ఆగస్ట్ 29 నవీన స్టార్టింగ్ డే. సో ఆ రోజు బిషప్ గారు వెంటనే వెళ్ళాం. వెంటనే వెళ్ళి బిషప్ గారు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు, కలిసాము. ఇట్లా జూబిలీ చేసుకోవాలనుకుంటున్నాము తిప్పెనపల్లి గ్రామంలో అన్నప్పుడు బిషప్ గారు తప్పకుండా వస్తాం, మీరు ఆ గ్రామంలోనే జూబిలీ చేసుకోండి అని చెప్పారు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి విచ్చేసి అన్ని విధాలుగా మాకు సహకరించి, ఏం ఇట్లా ఇండ్లు బ్లెస్సింగ్ ఉంది ఇక్కడ చేయాలి అన్నప్పుడు అన్నీ చేస్తాం సిస్టర్, డోంట్ వరీ, తప్పకుండా వస్తాము అని చెప్పి ఉన్నారు. సో ఈరోజు తండ్రి గారు మీరు రావటము మాకు, నాకు, మా కుటుంబానికి కాకుండా మా యొక్క గ్రామానికి, వీరప్పల విచారణ కూడా ఎంతో సంతోషం. మాకు ఇదొక ఆశీర్వాదంగా మేము భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన వికార్ జనరల్, కడప వికార్ జనరల్ అయినటువంటి ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు కూడా ఇక్కడికి ఏం చేసి ఉన్నారు. ఫాదర్ రావాలి, మా గ్రామానికి రావాలి, పూజలో పాల్గొనాలి అన్నప్పుడు వెంటనే ఫాదర్ గారు తప్పకుండా వస్తాం సిస్టర్ అన్నారు. మా కుటుంబం కోసం, నా కోసము ప్రార్థించినందుకు, మా గ్రామాని కోసం ప్రార్థించినందుకు ఫాదర్ గారికి కూడా మేము ప్రత్యేకంగా స్తోత్రం, వందనములు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా మన మేత్రాసన కోశాధికారి ఫాదర్ సురేష్ గారు చాలా నన్ను ఆప్యాయతగా అక్క అని, ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా కూడా అక్కనే పిలుస్తారు, ఎప్పుడు కూడా సిస్టర్ అని ఒక వేరుగా నన్ను భావించరు. చాలా నేను చెప్పినప్పుడు రావాలి, మా గ్రామానికి రావాలి అన్నప్పుడు అక్కడ నాకు ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నా పక్కన పెడతాను, వస్తాను, ఆ రోజు ఖచ్చితంగా వస్తాను, పూజలో పాల్గొంటాము, ప్రార్థన చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి దయచేసినటువంటి, మా కోసం ప్రార్థన చేసినటువంటి ఫాదర్ సురేష్ గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా తరపున, మా కుటుంబం తరపున, ఫాదర్ రవిచంద్ర గారి తరపున మేము మీకు వందనం చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదేవిధంగా ఛాన్సలర్ ఫాదర్ ఆరోగ్యరాజు గారు, నేను ఫోన్ చేసి ఫాదర్ పూజకు రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తాం సిస్టర్, ఫోన్ చేయని అవసరం లేదు, తప్పకుండా వస్తాము, మేము ప్రార్థన చేస్తామని ఈరోజు ఇక్కడికి ఏం చేసి మాతో ఉండి ఈ యొక్క పూజ బలిలో పాల్గొని మా కోసం, నా కోసం, మా గ్రామం కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేసి వారి యొక్క సమయాన్ని మాతో గడిపినందుకు, వారికి ఈ యొక్క పూజలో పాల్గొన్నందుకు ఫాదర్ ఆరోగ్యరాజు గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదేవిధంగా మన యొక్క పౌరమామిళ్ళ డీన్ ఫాదర్ జాలా విజయ్ భాస్కర్ గారు, పౌరమామిళ్ళ డీనరీ ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫాదర్లు, నేను ఇప్పుడు ఫోన్ చేసి మీరు ఫోన్ చేయడం అవసరం లేదు సిస్టర్, మేము వస్తాం, తప్పకుండా పూజలో పాల్గొంటాము. అది వారి యొక్క ప్రేమ, మా యొక్క కుటుంబం పైన, మా పైన, మా యొక్క గ్రామం పైన వారికి ఉన్నటువంటి ప్రేమ.
సో ప్రతి ఒక్క ఫాదర్ కూడా ఇక్కడ చాలామంది నన్ను అక్క అని పిలిచి చాలామంది ఫాదర్లు ఇక్కడ ఉన్నారు, దూర ప్రాంతం నుండి కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అది వాళ్ళ యొక్క ప్రేమ, వారి యొక్క అభిమానం. సో మన డీన్ ఫాదర్ కూడా ఖచ్చితంగా వస్తాం సిస్టర్, పూజ చేస్తాం, పూజలో పాల్గొంటామని చెప్పి ఇక్కడికి వచ్చేసి మా కోసం ప్రార్థన చేసినందుకు ఫాదర్ గారికి కూడా మా యొక్క కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా చాలా ముఖ్యమైన వ్యక్తి, ఈ యొక్క విచారణను ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, మనకు అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా మనకు సహాయపడుతున్న గురువులు ఫాదర్ నాగిపోగు రాజన్న గారు, మన విచారణ గురువులు. మాకు ఎంతో అభయహస్తం ఇచ్చి మాతో ఉండి ఇక్కడ ఉండి అన్నీ కూడా పనులలో సహాయం చేస్తూ వారన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసి ఉన్నారు. వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా సిస్టర్స్, వీరపల్లె విచారణ సిస్టర్స్, డిఎస్ఎస్ సిస్టర్స్, సిస్టర్ విమల గారు సుపీరియర్, మరి వారి యొక్క కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా మా యొక్క సిస్టర్స్తో కలిసి ఈరోజు ఆరోగ్యమాత సిస్టర్స్, ముఖ్యంగా సిస్టర్ అరుణ, సిస్టర్ భాగ్య, పుష్ప వారితో కలిసి ఈ యొక్క పీఠాన్ని చక్కగా అలంకరించి ఉన్నారు. చాలా శ్రమ తీసుకొని ఉన్నారు. వారితో పాటు మా యొక్క క్యాండిడేట్స్ కూడా. సో వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ డియర్ సిస్టర్ విమల ఫర్ యువర్ హెల్ప్, ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఫాదర్ విజయరావు గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క పూజా బలి ఇంత అర్థవంతంగా ఆధ్యాత్మికంగా జరగటానికి ఫాదరు చాలా మంచి విధంగా మనకు సహాయపడి ఉన్నారు. సో ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. అండ్ ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్క గురువులు, పెద్ద ఫాదర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళు ఫాదర్తో ఉండి, రవిచంద్ర ఫాదర్తో ఉండి చాలా సహాయం చేసి ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నారు. చాలామంది ఫాదర్, చాలా అందరి పేర్లు నేను చెప్పలేను, బట్ ఐ మెంట్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. I thank my heartfelt gratitude to every one of you. Thank you dear fathers. ఇంతమంది గురువులు. ఈరోజు నాకు మా పెద్దన్నయ్య గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఆయన గురువులు అంటే చాలా ప్రేమ, చాలా ప్రేమ. అంటే సిస్టర్స్ ఫాదర్స్ అంటే ఇంకా ఆయనకు పిచ్చి. ఈరోజు ఇంతమంది గురువులు నా కోసము, మా కుటుంబం కోసం వచ్చి పూజను అర్పించి మా కోసం ప్రార్థన చేస్తున్నారు అంటే ఇది మీరు మా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆదరాభిమానాలు. మీ ప్రేమ ఎప్పుడు కూడా, నేను ఎక్కడ కనిపించిన ఫాదర్ చాలా సంతోషంగా మాట్లాడతారు, చాలా మంచిగా పలకరిస్తారు. ఎప్పుడు కూడా నన్ను ఒక ఎగతాళి కూడా చేయరు ఎవరు. అంటే చాలా మంచిగా వారి యొక్క ప్రేమ మా కుటుంబం పైన. చాలామంది అంటారు, సిస్టర్ మీ కుటుంబము, మీ డాడీ మాకు తెలుసు, చాలా మంచి వాళ్ళు అని చాలా మంచిగా ప్రేమతో పలకరిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. మరి మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు మా కోసం ప్రార్థన చేసినందుకు, మా కుటుంబం కోసం, మరి ముఖ్యంగా నా కోసము ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొన్నందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను మరి ముఖ్యంగా వందనాలు చెప్పుకోవాల్సింది, నా యొక్క గ్రాటిట్యూడ్ చూపాల్సింది మా యొక్క ఆరోగ్యమాత సభ. ఆరోగ్యమాత సభ అన్నప్పుడు నేను మొట్టమొదటిగా రుణపడి ఉండటం, వాళ్ళకందరికీ నేను రుణపడి ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో బిషప్ అర్లయ్య తండ్రి గారిని జ్ఞాపకపరుచుకుంటున్నాను. వారు లేకపోతే ఈరోజు నేను లేను, అంటే సభ లేదు. వారు ఈ యొక్క కాంగ్రిగేషన్ స్థాపించి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే నాకు 4 వ్యక్తులు నేను కాంగ్రిగేషన్లో ఉండటానికి సిస్టర్గా ఉండటానికి తోడ్పడినారు. 4 మెంబర్స్ వాళ్ళే నా జీవితంలో చాలా ఇంపార్టెంట్. అంటే నేను సిస్టర్గా ఉండాలి అన్నప్పుడు నేను కొంచెం సమయం ఎక్కువైనా నా యొక్క స్టోరీ, నా వొకేషన్ స్టోరీ ఎలా వచ్చింది నాకు ఈ యొక్క గ్రామం నుంచి వొకేషన్ అనేది ఎక్కువ సమయం తీసుకొని కొంచెం చెప్తాను. 4 వ్యక్తులు, దాంట్లో బిషప్ అర్లయ్య గారు ఈజ్ ద ఫస్ట్ వన్. అంటే నేను ఫస్ట్ లెన్స్లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చారు చూడడానికి. వచ్చినప్పుడు నేను ఆ రోజు బాగా ఏడుస్తున్నా. అంటే వెళ్ళిపోవాలని తెలియదు, నాకేం తెలియదు అప్పుడు. ఐ డోంట్ నో వై ఐ క్రైడ్, ఐ డోంట్ నో. కానీ ఎక్కువ ఏడుస్తున్నా. ఇంకా బిషప్ గారిని నాన్న చెప్పారు, బిషప్ గారిని కలిసి వస్తానమ్మా, ఆశీర్వాదం తీసుకొని వస్తాను అన్నారు. నన్ను కూడా తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాం, బిషప్ గారు కూర్చోబెట్టారు. తర్వాత నేను ఏడుస్తుంటే అప్పుడే మా నాన్న అన్నారు, సిస్టర్ జ్యోతి గారు మాకు ఇన్ఛార్జ్ అప్పుడు, సిస్టర్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ ఇంకా పాప ఏడుస్తుంది, తీసుకెళ్ళిపోతానులే, ఉండదులే అని చెప్పారు. ఎప్పుడు సిస్టర్ సార్ అట్లే అంటారు సార్, వాళ్ళు ఫస్ట్ కదా, బిగినింగ్ కదా, కొద్ది రోజులు పోతే మామూలు అయిపోతారు అని చెప్పి సిస్టర్ గారు బిషప్ గారిని చూసి రండి అని పంపించారు. బిషప్ గారు వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఇంకా ఏడుస్తూనే ఉన్నా, కంటిన్యూస్లీ ఐ వాజ్ క్రయింగ్.
అప్పుడు బిషప్ గారు మా నాన్న అన్నారు బిషప్ గారితో, తండ్రి గారా పర్మిషన్ ఇవ్వండి, పాపని ఇంటికి తీసుకుపోతాను, ఇంకా ఉండదులేండి ఏడుస్తుంది అని చెప్పారు. అప్పుడు బిషప్ గారు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా నవ్వారు. నవ్వి నా సైడ్ చూసి పిచ్చి పిల్ల అని ఇట్లా చెంపకేసి కొట్టారు, పిచ్చి పిల్ల అని. తర్వాత నన్ను వెళ్ళి కాఫీ తీసుకురమ్మా మీ నాన్నకు అన్నారు. కాఫీ తీసుకురానప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, సిస్టర్ తీసుకొని కాఫీ తీసుకోవద్దాం. తర్వాత లోపలికి వెళ్ళే లోపల మా నాన్న లేరు, అక్కడ మా నాన్నగారు లేరు. ఇక్కడికి పోయినారని ఇటు చూస్తుంటే బిషప్ గారు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడిపోమ్మా అన్నారు. వెళ్ళి మాట్లాడిపోమ్మా మీ నాన్నతో అన్నారు. సరే నేను తొందరగా అక్కడ కప్పు అక్కడ పెట్టేసి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే మా నాన్న లేరు. ఎక్కడ ఎతికాను, గేట్ వరకు పోయినాను. అప్పుడు స్టాచ్యూ వరకు మాకు పర్మిషన్ లేదు కాబట్టి ఆ గేట్ వరకు అక్కడే చూస్తున్నా కనపలే. ఇంకా ఏడుసు మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. అప్పుడు సిస్టర్ గారు కొంచెం మంది మా కంపానియన్స్ వచ్చి లోపలికి తీసుకుపోయి సిస్టర్కి చెప్పారు ఏడుసు అంటే షీ విల్ బి ఓకే. అప్పుడు మాకు సిస్టర్ ఆగ్నేస్ గారు మా మిస్ట్రెస్ సిజేఎస్ క్రిస్జ్యోతి సిస్టర్స్ వాళ్ళు సిస్టర్ ఇంకా లోపలికి తీసుకొచ్చి కొంచెం మంచిగా మాటలు చెప్పి కొంచెం ఓదార్చి చెప్పారు. అంటే నేను ఆ రోజు ఒకవేళ మా నాన్నగారు ఆ విధంగా పంపించకపోయింటే నేను ఆ రోజు ఇంటికి వచ్చేసేదాన్నేమో. సో నా ఒకేషన్ నిలబెట్టడానికి మొట్టమొదటిగా బిషప్ తండ్రి గారు ఈ యొక్క కాంగ్రిగేషన్ స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమగా పలకరించేవాళ్ళు, ఎంతో మంచిగా ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నవారు. సో వారికి యొక్క సమయంలో వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తూ వారికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా నేను 4 వ్యక్తులని చెప్పాను. మా నాన్నగారికి నేను తమ్ముడు ఫాదర్ రవిచంద్ర గారు ఫాదర్గా సిస్టర్గా వెళ్ళాలని అస్సలు లేదు, అసలు మాకు కూడా లేదు. నేను ఐ వాస్ నాట్ స్టడీడ్ ఇన్ సిస్టర్ స్కూల్. నేను ఎక్కడ చదవలేదు, ఇక్కడే చదివాను. ఈ గ్రామంలో ఇదే స్కూల్ వెనక సైడ్ ఉంది, ఆ స్కూల్లో 5వ తరగతి వరకు చదివాను. తర్వాత నేను గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో చదివినాను. నాకు సిస్టర్ సెలవులకు వచ్చినప్పుడు ఎక్కువగా గుడికి పోయేదాన్ని కదా, దాక్కుండేదాన్ని ఇంట్లో. అప్పుడు మరీటమ్మ గారు ఉండేవాళ్ళు ఇక్కడ. వచ్చినప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు, ఆ పాప ఎప్పుడు గుడికే రాదు, తీసుకుపోండి సిస్టర్ అని. చెవు పట్టుకొని తీసుకెళ్ళారు సిస్టర్. ఎక్కువ పోయేదాన్ని కాదు, టచ్ కూడా లేదు. కానీ దేవుడి పిలుపు, దేవుని వరము, దేవుని ఆశీర్వాదం ఉంటే ఎవరిని ఆయన కావాలనుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా పిలుస్తారు. మరి అప్పుడు నేను 10th అయిపోయిన తర్వాత మా నాన్న బద్వేల్ కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్లారు. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు. ఇంటికి వచ్చాము. తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను గోపయ్య ఉపదేశి గారు అప్పుడు, సో మామ అంటాం మేము, గోపమామ గారు వాళ్ళ ఇల్లు మాకు ఎదురుగునే ఉండేది, మా ఇంటి ఎదురుగునే ఉండేది. నేను జస్ట్ వాళ్ళ ఇంటికి ఎందుకో వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ మామగారు ఉపదేశి గారు అప్పుడు చెప్పారు, ఏం చేస్తున్నావు మా నన్ను అప్పుడప్పుడు స్వామి అంటాడు, ఏం చేస్తున్నావు స్వామి నెక్స్ట్ అంటే, లేదు కాలేజీకి పోతున్నాను తీసుకున్నామంటే, సిస్టర్కి వెళ్ళొచ్చు కదా అన్నారు. సిస్టర్కి అదే ఒక్క మాట, నాకు అదే ఒక్క మాటే. నేను ఎందుకు అప్పుడే ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చాను. ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి మా నాన్నతో చెప్పాను, నేను సిస్టర్కి పోతాను అన్నాను. మా నాన్న అట్లే చూసి ఏం మాట్లాడలేదు. తర్వాత ఇంకా సైలెంట్గా అయిపోయినారు. సరే చూద్దాంలేమ్మా అన్నారు. ఇంకంతే ఏమనలేదు. అంటే యు ఆర్ షాక్డ్, ఎందుకు ఇట్లా చెప్పింది సడన్గా ఏంటి అని. అప్పుడు మా కిరణ్ అన్న, అది మా నాన్న మాట చెప్పిన తర్వాత ఇంట్లో చెప్పినట్టున్నా మా అమ్మకు తెలియదు. మా అమ్మకు మాకు వంట చేసి పెట్టడం, ఇల్లు చూసుకోవటం అని తప్పగా షీ డి నాట్ స్టడీ, వాళ్ళకి తెలియదు. అట్లా మా అమ్మతో చెప్పాడు, లేదు నాకు తెలియదు. ఏమంటే నేను సిస్టర్ అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, అమ్మకి ఇంతవరకు తెలియదు, నేను ఎప్పుడు నో షర్ట్లో ఉన్న తర్వాత అప్పుడే తెలిసిందంట అమ్మకు. ఎందుకంటే మామూలుగా హాస్టల్లో ఉండి వచ్చిపోతూ ఉంటాం కాబట్టి వాళ్ళకు ఎక్కడో చదువుకుంటుందిలే అనుకున్నాను. 2 years నో షర్ట్లో ఇంటికి రాము కాబట్టి అప్పుడు అడిగిందంట, ఏంటి 1 సంవత్సరం అవుతుంది అమ్మాయి ఇంటికి రాలేదు ఎక్కడుంది అని. అప్పుడు సెకండ్ ఇయర్లో నేను నావిస్గా ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఏమో చెప్పినట్లు ఉన్నారు. సో తర్వాత ఏమనుకునేది ఏమో, సో షీ వాజ్ ఓకే. తర్వాత మా కిరణ్ అన్నయ్య ఇంట్లో మా పెద్దన వాళ్ళకందరికీ చెప్పారు లేదు నాకు తెలియదు, కానీ కిరణ్ అన్న నాకు బాగా గుర్తుంది, వద్దు అని చాలా పట్టుబట్టినాడు. వద్దు అని చాలా పట్టుబట్టాడు. నేను ఏడుస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ రోజు ఫాదర్ మత్తియాస్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మేము పూజకు పోయినప్పుడు నాన్న నేను వెళ్ళినాం పూజకు. ఒక సండే వెళ్ళి, ఫాదర్ ఈ అమ్మాయి సిస్టర్కి వెళ్ళాలనుకుంటుంది అంటే, మరి ఏ కాంగ్రిగేషన్ పంపిస్తారు సార్ అంటే, అప్పుడు కాంగ్రిగేషన్ తెలియదు, ఏమో ఐడియా. మా నాన్నగారికి కూడా తెలిసి ఉండదు, తెలియకపోవచ్చు, తెలియదు. అప్పుడు
పిబి మత్యాస్ ప్యారిస్ ప్రెసిడెంట్ అప్పుడు పిబి మత్యాస్ గారు ఫాదర్ గారు, వారికి కూడా ఈ యొక్క సమయంలో నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వారు అంటే ఇండైరెక్ట్గా నేను ఈ కాంగ్రిగేషన్లో జాయిన్ అయ్యి వారే నాకు ప్రేరణ కల్పించారు. అప్పుడు ఫాదర్ గారు అన్నారు, సార్ రైల్వే స్టేషన్ దగ్గర కాంగ్రిగేషన్ స్టార్ట్ చేసినారు అర్లైబిషప్ గారు అన్నారు. అంటే సరే ఫాదర్, మీకు తెలుసు కదా, మీకు ఆడ మంచిగా ఉంటే ఆడికి పంపించండి అన్నారు నాన్నగారు. అప్పుడు ఫాదర్ గారు ఓకే, ఇక్కడ ఈ ఊరి నుంచి జయసుధ కూడా వెళ్తుంది, ఇద్దరిని కలిసి వెళ్తాంలే అని చెప్పారు. అప్పుడు ఫాదర్ అన్నారు, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారా అన్నారు. అంటే మా నాన్న అన్నారు, వాళ్ళ అన్న చిన్నన్న ఒప్పుకోవట్లేదు, వద్దంటున్నాడు అని చెప్పినప్పుడు ఇంకా నేను మా అన్న అయితే అందరూ ఒప్పుకుంటేనే నేను లెటర్ రాస్తాను అన్నారు ఫాదర్. అందరి ఇంట్లో ఒప్పుకుంటేనే నేను లెటర్ రాసి ఇస్తాను అన్నారు. ఇంకా నేను నైట్ అంతా ఏడుస్తున్నాను ఇంటికి వచ్చి. మా అన్నేమో ఇప్పుడు వద్దు, కావాలంటే ఇంటర్ చదివిపో అంటే, మా నాన్న ఎందుకు వద్దంటున్నావు ఏంటి అంటే, ఇప్పుడు ఏం తెలియదు ఆ పిల్లకు, ఏం లైఫ్ అంటే ఏంది తెలియదు, ఒకవేళ ఇంటర్ చదివినా కొంచెం తెలుస్తుందేమో, అప్పుడు పంపిద్దాము కావాలంటే, అమ్మాయి పోవాలంటే వద్దని చాలా మొండి పట్టుబడ్డాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మార్నింగ్ ఎట్లా ఒకటో వచ్చినాడు, ఎందుకు సరే పోదాంపా అని చెప్పి ఫాదర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫాదర్ గారు లెటర్ రాసి ఇచ్చారు. సో తర్వాత మా పెద్దన్నయ్య సిస్టర్గా కావడం ఇంట్లో మరి ఎంతమందికి ఇష్టం ఉండిందో ఎంతమందికి ఇష్టం లేదు నాకు తెలియదు. కానీ మా అన్నయ్య అయితే మా నాన్న అడిగినప్పుడు పాప ఎక్కడుంది, ఆడ చదువుతుంది అన్నప్పుడు సిస్టర్ల దగ్గరికి పంపించాను, సిస్టర్గా చదువుతుంది అన్నప్పుడు ఈ వాజ్ ద ఫస్ట్ వన్ నేను చూసి ఆయన దగ్గర, అంటే అంత సంతోషము నేను చూసింది మా పెద్దన్నయ్య దగ్గరే. హీ వాజ్ వెరీ హ్యాపీ. చాలా మంచిదమ్మా, చాలా మంచిది, మంచిది, బాగుండమ్మా. ఎప్పుడు నాకు లెటర్ రాసేవాడు, ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు, దేవుని సేవలో ఉండు, చాలామందికి వస్తూ నువ్వు ప్రార్థన చేయాలా, సేవ చేయాలా, చాలా మంచిది అని చెప్పి నన్ను చాలా మంచి విధంగా ఎంకరేజ్ చేసి ఎప్పుడు కూడా నాకు ఉత్తరాలు రాసేవారు మా అన్న, మంచిగా ఉండు, దేవుని సేవలో ఉండు, చాలామంది కోసం ప్రార్థన చేయాలని. సో ఈ అందరి వ్యక్తులు కూడా నా యొక్క జీవితంలో ఎంతో సహాయం చేస్తున్నారు. సో వారందరికీ దేవుడు నా చిన్న మాటే, ఆ ఉపదేశి మామగారు చెప్పింది ఒక చిన్న మాట, నాకు సిస్టర్గా వెళ్ళొచ్చు కదా అని, అంతే. దేవుడికి కావాలన్నప్పుడు, దైవ పిలుపు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దేవుడు కావాలన్నప్పుడు మనల్ని ఏ విధంగా అయినా కూడా పిలుస్తారు. కానీ మనము పేరెంట్స్గా విశ్వగారు చెప్పినట్లు మీరు ఎంకరేజ్ చేయాలి, దైవ పిలుపుకు పంపించడానికి. చాలామంది డిస్కరేజ్ కూడా చేశారు నన్ను, కానీ దేవుడికి కావాలి అనుకున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా పిలుచుకున్నారు. ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ అందరి ముందు నిలబడి యొక్క సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని కూడా నాకు దేవుడు దయచేసి ఉన్నారు. కానీ మా నాన్నగారికి సంపూర్తిగా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు, నేను నోవిషేట్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ నావిస్గా ఉన్నప్పుడు చనిపోయారు. అప్పుడు నాకు ఒక లెటర్ రాశారు, లాస్ట్ లెటర్. అది నాకు పోస్ట్ కూడా చేయలేదు, వాళ్ళు జోబులో ఉంది. చనిపోయినప్పుడు ఆయన జోబులోనే ఉంది ఆ లెటరు. ఆ రోజు ఫస్ట్ చనిపోయిన తర్వాత చిన్నదినం రోజు వాళ్ళు అన్నీ తీసి చూసుకున్నప్పుడు ఆ లెటర్ చూశారు, అందరూ చూసి అప్పుడు చదివారు. అప్పుడు చదివినప్పుడు మా నాన్న నాకు రాసిన లెటర్ ఏంటంటే, నిన్ను రవిని నేను సేవకు పంపించాలని అనుకోలేదు, నాకు ఆశ తలంపు లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు నాతో చెప్పేవాళ్ళు, నువ్వు బాగా చదువుకో, నువ్వేం చదువుకున్నా నేను చదివిస్తాను. ఎందుకంటే అక్కోళ్ళు అందరి చదువులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి, ఆడపిల్లలు ఎవరు కంప్లీట్ చేయలేదు స్టడీస్, కనీసం నువ్వైనా చదువుకో, నువ్వేం చేయాలంటే నేను చదివిస్తాను అని ముందు చెప్పేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది. తర్వాత ఆ లెటర్ చదివినప్పుడు దాంట్లో నిన్ను రవిని నేను సేవకు పంపించాలని అనుకోలేదు, కానీ ఆ దేవుడు మీ పైన ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన సేవకు తీసుకుంటానంటే నేను కాదనలేను. మీరు సేవలో మంచిగా ఉండండి, మంచిగా సేవ చేయండి, మంచి పేరు తీసుకుని రండి అని చెప్పి నాకు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఇప్పటికి కూడా నా దగ్గరే ఉంది, లామినేషన్ చేయించి పెట్టుకున్నాను నేను. సో దట్ వాజ్ సో నాకు ఎప్పుడైనా నాకు బాధగా అనిపించినప్పుడు, కొంచెం కష్టం అనిపించినప్పుడు ఆ లెటర్ చూస్తాను. దెన్ దట్ విల్ బీ మై స్ట్రెంగ్త్. అది ఒక నాకు ఊరట ఇస్తుంది. అది ఓకే, ఐ హ్యావ్ టు బీ, ఐ షుడ్ బీ అనేది నాకు అది ఇండైరెక్ట్గా మా నాన్న నాకు ఆయన చనిపోయినా కూడా ఆయన ఉత్తరం చదివినప్పుడు నాతో మాట్లాడుతున్నారు, నాతో ఉన్నారు అనేది ఒక ధైర్యం. మరి నేను ఇంకా జూబిలీ బాగా చేసుకోవాలి అని ఆశించారు మా అక్కలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా. నేను మా అమ్మ చనిపోయినప్పుడు ఇట్లా ఎర్రగుంట్ల నా పుట్టినిల్లు అన్నప్పుడు నాకు ఒక గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా ట్రాన్స్ఫరేషన్ మా అమ్మ అడిగేది, ఎక్కడమ్మా ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ అంటే ఎర్రగుంట్ల అనేదాన్ని.
మళ్ళీ ఇంకొక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎక్కడ నీకు ట్రాన్స్ప్లాంట్ మా అమ్మ అనేది ఎప్పుడు ఎర్రగుంట్ల ముద్దునూరి అంటావు, ఇంకేం లేవా అంటది. ఎప్పుడు ఎర్రగుంట్ల ముద్దునూరి అని చెప్తూ ఉంటావు, ఇంకేం ప్లేసులు లేవా, మీ సిస్టర్లు ఎక్కడికి పంపిరా నిన్ను అనేది. సో ఆమెకు తెలియదు కాబట్టి సిస్టర్స్ అంటే మనం విధేయతతో ఉండాలి, వాళ్ళు ఎక్కడికి పంపించినా అక్కడ సేవ చేయాలి, పని చేయాలనేది షీ డజంట్ నో. కాబట్టి ఎప్పుడు అనేది మా అమ్మకి విసుగొచ్చేది, ఎర్రగుంట్లు అంటే విసుగొచ్చేది, ఎప్పుడు ఎర్రగుంట్ల ముద్దునూరి అంటావు, నీకు ఇంకేం ప్లేసులు లేవా అనేది. సో మా ఆమెకు కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సో మా అక్కలు, అన్నలు, వదినలు, అమ్మ చనిపోయినప్పుడు మా చిన్న వదిన సుజాత గారు నేను ఏడుస్తున్నప్పుడు ఇంకా కాన్వెంట్కి రావాలి అయిపోయినప్పుడు దినం అయిపోయింది, కాన్వెంట్కి వెళ్ళాలి అన్నప్పుడు ఏడుస్తున్నాను. అప్పుడు మా వదిన గారు, అమ్మ లేదనుకోవద్దు, నేనేం నీకు అమ్మను, ఇప్పటి నుంచి నేను మీరందరినీ కూడా నేను బాగా చూసుకుంటాను, మీరందరూ నాకు కావాలి అని అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు నన్ను ఎంతో ప్రేమగా చూస్తూనే ఉన్నారు. సో వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా పెద్దదిన సుకన్య గారికి కూడా నా యొక్క వందనాలు. మా పెద్దన్నయ్యకు, మరి ముఖ్యంగా మా అక్కలు కూడా ఎప్పుడు నన్ను చెల్లిగా భావించలేదు, ఎవరు కూడా నన్ను చెల్లెలుగా అనుకోలేదు, వాళ్ళ కూతురిగానే చూసుకున్నారు. ప్రతి ఒక్కరు నాకు 5 మంది అక్కలు, మేము 9 మంది చదివినట్లు 9 మంది. ఫస్ట్ మా పెద్దన్నయ్య ప్రకాష్ బాబు, తర్వాత రాజమ్మ, రాజేశ్వరి, మోక్షవతి, జసింత, తర్వాత మా కిరణ్ అన్నయ్య, తర్వాత మధ్యలో నేను, తర్వాత ఫాదర్ రవిచంద్ర గారు. సో అక్కలు నన్ను 5 మంది అక్కలు ఎప్పుడు కూడా నన్ను వాళ్ళ చెల్లెలుగా అనుకోలేదు, బిడ్డగానే చూసుకుంటారు. ఇంకా నాకు ఏం తెలియదు, చిన్నపిల్ల ఈ పిల్ల, నేను అంటే ఇప్పుడు జూబ్లీ జరుపుకుంటున్నాను, ఐఎమ్ 40 అబోవ్, ఇంకా అయినా కూడా వాళ్ళకి నేను బిడ్డలాగానే భావిస్తారు. ఇప్పటికీ ఏం తెలియదు అమ్మాయికి అనేది, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మరి మా అక్కలలో నా 2 రీసెంట్గా అంటే ఇంకా సంవత్సరం కూడా కాలేదు, దాంట్లో మా రాజేశ్వర అక్క, మా పెద్దక్కలు, మా రాజేశ్వర అక్క నేను ఖచ్చితంగా నీ జూబిలీకి ఉండాలి, నీ జూబిలీ చేసుకోవాలి ఆ పట్టు పట్టింది. అందుకే రవికి మేబీ ఆ మా మాటలు చేయాలని అనిపించింది ఏమో, కానీ నువ్వు చేసుకోవాలి, నేను ఉంటాను, వచ్చి 1 మంత్ ఉంటాను అని చెప్పి. ఈరోజు వాళ్ళు మా దగ్గర లేరు, అక్క వాళ్ళు 2, అన్నయ్య వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి కానీ వాళ్ళు పరలోకంలో దేవుడి దగ్గర నా కోసం ప్రార్థన చేస్తున్నారని, నాతో ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. వాళ్ళకి కూడా నా యొక్క వందనాలు. మరియు మా రాణెక్క గారి ఆత్మకు, మా పెద్దన్నయ్య ప్రకాష్ బాబు గారి ఆత్మకు, మా అమ్మ నాన్న మరి రాజేశ్వర ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మరి మా సిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. ఇప్పుడు జనరల్ అయినా కాదు, మామూలుగా ముందు అయినా కూడా, మామూలుగా సిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా ప్రేమగా. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జేఎంజే సిస్టర్స్, క్రిస్ట్ జోజే సిస్టర్స్ గారికి, డిఎస్ఎస్ సిస్టర్స్కు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈరోజు చక్కని నాట్యము ప్రదర్శించినటువంటి సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు, ఎర్రగుంట్ల వాళ్ళంతా మా స్టూడెంట్సే. వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచి ప్రదర్శన ఇచ్చినందుకు వారికి, చిన్నపిల్లలకు గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. దానికి సహాయం చేసినటువంటి సిస్టర్ స్టెల్లా గారు, సిస్టర్ మరి ఇట్లా జూబ్లీ చేసుకుంటున్నామంటే మా స్కూల్ నుంచి డ్యాన్స్ వేపిస్తామన్నారు అని చెప్పి వాళ్ళు ఎంతో శ్రమ తీసుకొని వాళ్ళనందరినీ తయారు చేసి ఈరోజు టీచర్స్ను తీసుకొని, వ్యాన్ తీసుకొని చాలామందిని ఇక్కడికి తీసుకొని వచ్చున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిస్టర్ స్టెల్లా. అదేవిధంగా ఐసిఎల్ మేనేజర్ గారు వారి యొక్క మిస్సెస్ వచ్చి ఉన్నారు, లతా గారు. వాళ్ళు ఐసిఎల్ మేనేజర్, వాళ్ళు మాకు ఎర్రగుంట్ల స్కూల్కు చాలా సహాయం చేసి ఉన్నారు. వాళ్ళు చాలా మాకు బెంచెస్, చిన్నపిల్లలకు కుర్చీలు చాలా రకంగా తయారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క బంధువులకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ చాలామంది వచ్చి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క గ్రామ ప్రజలకు, పెద్దలకు, పిల్లలకు, యువతీ యువకులకు, మా యొక్క గ్రామోపదేశ్ ప్రకాష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రేమ ఎప్పుడు, నేను చిన్నప్పుడు మీరు ఎలా ప్రేమ చూపిస్తున్నారో అదేవిధంగా మీ యొక్క ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. మా పైన, మా కుటుంబం పైన మీరు అదేవిధంగా ఆదరిస్తున్నారు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు, మీరు మాకు తోడుగా ఉన్నారు. సో మీ అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంతగా జరుపుకోవటానికి నాకు మొట్టమొదటి వ్యక్తి, నేను చాలా రుణపడాల్సింది మా తమ్ముడు ఫాదర్ రవిచంద్ర గారు. నేను వద్దు అన్నీ కూడా వాళ్ళు పట్టుబడి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఉన్నారు.
చిన్నవాడు, ఇంట్లో అందరికంటే చిన్నవాడు, కానీ చాలా బాధ్యత తీసుకున్నాడు, పెద్ద బాధ్యత తీసుకున్నాడు. ఒక తండ్రిగా అన్నయ్యగా నాకు ఈరోజు మా అందరికి కూడా ఎంతో బాధ్యత తీసుకొని, నాకు తెలిసి మా పెద్దన్నయ్య ఉన్నంత వరకు ఏమీ పట్టించుకోలేదు రవి. అంటే ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఓకే, వచ్చినప్పుడు మాట్లాడిపోవడం అంతే. తర్వాత చాలా బాధ్యత తీసుకున్నాడు. రవి మాట కొంచెం కటువుగా ఉంటుంది, అంటే మొక్క మీదనే చెప్పేస్తాడు, డైరెక్ట్గా చెప్పేస్తాడు. కానీ ఆయన మనసు చాలా సున్నితం, ఈస్ వెరీ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఆ యొక్క మరి ఒక కుటుంబము ఎంతగా ప్రేమిస్తాడు, ఎంతగా వాళ్ళ కోసం శ్రమ పడతాడన్నది నేను మా అక్కలు చనిపోయినప్పుడు చూశాను. కుటుంబం కోసం చాలా ప్రయాసపడతాడు, ప్రేమిస్తున్నాడు, కానీ కొంచెం గట్టిగా కటువుగా చెప్తాడు మాట, కానీ మనసు చాలా వెన్న. మరి అట్లాంటి గొప్ప తమ్ముడిని నాకు దేవుడు ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెల్లించుకుంటాను, రెడపడుతున్నాను. థ్యాంక్ యూ రవి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ మంచి గాయక బృందం, మంచిగా పాటలు అందించి మాకు మంచిగా సహాయం చేసి ఆధ్యాత్మికంగా ఈ యొక్క పూజలో పాల్గొనడానికి సహకరించినటువంటి డేవిడ్ అన్న గారికి, గాయక బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారికి, ఆరోగ్యమాత నుండి, బద్వేలు నుండి, వీరపల్లె, వీర గ్రామాల అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా గురువులందరికీ మరి ఒకసారి, తండ్రి గారికి మళ్ళీ ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆనందమయమైన దైవాంకిత జీవితపు ప్రమాణముతో రజత ఉత్సవమును నీ కుమారుని శరీర రక్తములతో మమ్మ పోషించుటివి. మా సహోదరి సిస్టర్ సరీనా స్వర్గపు అన్న పానీయములతో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సఫలీకృతమగుడుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సిస్టర్ సరీనా గారు, మీరు ఆ నలుగురు గురించి చెప్పారు. ఆ నలుగురు మీకే కాదు, మాకు కూడా సాయం చేశారు. మరి వారి వల్లనే మేమందరం కూడా ఈరోజు ఇదిగో ఈ జూబిలీకి వచ్చాము. పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు. మరి సిస్టర్ గారు ఎంతో సంస్కారం గల వ్యక్తి కూడా, వారి కుటుంబీకులంతా అలాగే ఉంటారు. వారి కుటుంబీకులను, వారి బంధువులను చాలామంది చూస్తున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి గురువులకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ దగ్గరికి అలాగే తిప్పనపల్లి గ్రామస్తులు కూడా ఇంతమంది గురువులు వచ్చారు, సిస్టర్స్ వచ్చారు అంటే ఎంతో ఆశీర్వాదకరం. ఇటువంటి మంచి మహోత్సవము, ఆనందకరమైన ఈ సంబరము జరగాలంటే మరి వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు కాబట్టి వారిని సంతోషపరచాలి, వారికి థ్యాంక్స్ చెప్పాలి. భగవంతుడు ఈ గ్రామమును పరిపూర్ణంగా దీవించాలని మనసారా మా గురువులతో పాటు మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. చేతులు జోడించండి, శిరము వంచి విశిష్ట ఆశీర్వచనాలను పొందుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. సకల ఊరటేగు సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా దీవించి మీ జీవితకాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవవర్మలకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితంగా దయచేసి మీ హలో కృషిని ఫలింపచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జాల విజయభాస్కర్, అలాగే పీటర్ ప్రభాకర్, ప్యారిస్ పీస్ రాజన్న,
కంగ్రాచులేషన్స్ డియర్ సిస్టర్. పచ్చిక పట్టులలో తీసేయండి. ఇప్పుడు సిస్టర్ గారు, సిస్టర్ సరేన గారు పీఠాధిపతులు మహాగంటలు వహించినటువంటి సైనాల పాల్ప్రకాష్ తండ్రి గారికి పూలమాలతో సన్మానము అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ ఈ చిన్న గ్రామానికి 25 సంవత్సరముల దైవ సేవలో ఉన్నటువంటి మఠకన్య జూబిలీ వేడుక సందర్భంలో పీఠాధిపతులకు ఘనమైనటువంటి సన్మానాన్ని అందించారు. ఆ తర్వాత మే రిక్వెస్ట్ రెవరెండ్ ఫాదర్ బీసీ, రెవరెండ్ ఫాదర్ బీసీ ఎండి ప్రసాద్ స్వామి ముందు సిస్టర్ ఒక 5 మందికి చేయాలనుకున్నారు. ఆ తర్వాత మనం సిస్టర్ గారికి చెప్దాం. ఫాదర్ ఎండి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాము. వరప్రసాద్ వారి యొక్క బృందము